వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో. ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. ఇది తీసుకెళ్తావా? ఇది వేసుకెళ్ళు, కలర్ని పట్టించుకోడు. లలి ఐడియా. హౌస్ దిస్? కేకా. యాండి అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేసాను. అవన్నీ చింపి ఇలాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. త్వరగా రారా బాబు, ఈ డ్రెస్ లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. హలో రేయ్, నెక్లెస్ రోడ్ లో లేదురా. అవునా? కేక ఏంట్రా కేక? 3 ప్లేసులో ఒక చోట లేనప్పుడు మిగిలిన 2 కదరా. బాబు ఐన్స్టైన్, సంగీ టెంపుల్, గండిపేట, ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉన్నాయిరా. నా క్యాల్కులేటివ్ కిడ్నీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా సౌత్ లో ఉండుంటావు కదా. నేను వచ్చేసరికి నువ్వు నార్త్ లో వెయిట్ చెయ్యి. వై? ఎందుకలా? అక్కడే శ్మశానంలో నిన్ను పాతి పట్టడానికి. ఏమ్మా ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? అమ్మయ్యా, ఒక్కరికైనా ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఏం లేదమ్మా, మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ పంపిస్తే దాని జోలికి ఎవరు రాకుండా ఉంటారని అడిగానంతే. ఎక్కడున్నావురా? డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా. హలో రేయ్, సంగీ టెంపుల్ కి వచ్చానురా, ఇక్కడ కూడా లేదు. ఇజ్ ఇట్? అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట. అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది? ఏదో మామ నీ అభిమానం. రేయ్, ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను, అక్కడ కూడా లేకపోవాలి. నీకు ఇవ్వాలే లాస్ట్ డే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా? అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటు వెళ్దాం? అర్జెంట్ గా బట్టల షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైన్? మనుషుల్ని చంపేసే మారనాయదలా ఉన్నావు తెలుసా? పద పద, నిన్ను ఇలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫోన్ చేద్దాం. ఆర్డర్ సార్? యా, ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ వెటకారాలు వద్దు, వెళ్ళి మెనగాడు పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నీ ఖాతా, పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ పట్టుకొచ్చాయి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ కిట్టుగా, నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఎంత? తిన్నది ఆకులు వలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? ఛ, మేకను తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకొని అవసరమా? తను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంక రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ చెప్పు ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరా ఎక్కడ పెట్టేది? Who is that? ఏ కిట్టు, కిట్టు లే. Hey Kittu, I cannot tolerate this kind of behavior. Get out of my class. I know my rights. I will get out.
Hey, get up. Hello, madam. Get up. Get out of my class. దశ్రీ సాలాంగ్లీ. ఏ బాబు ఇట్రా. ఏ బాబు ఇట్రా. టీ చెప్తే కాఫీ తెచ్చినవేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినవేంది? ఏంది? ఓయ్ ముందుగా నేను పిలిస్తే వాంతాన్ పోతావేంది? హలో, రెస్పెక్ట్ ఇచ్చుకో, రెస్పెక్ట్ పుచ్చుకో. వాడు వీడు అంటే వింటూ ఊరుకునేది లేదు. వినుకుంటే చెవులు మూసుకోబ్బే. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజా. ఏదో పోన్లే పాపం లేడీస్ అని ఊరుకుంటున్నా, లేకపోతేనా ఏం చేస్తారా? ఏం చేస్తావు? బుక్కలిరిసి పొయ్యిలో నూకుతా బిడ్డ. యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అవు క్రాస్ చేసిన ఇంకా చేస్తా. ఏం చేస్తావు? చిచి, ఇండిసెంట్ ఉమెన్, ఇండిసెంట్ ప్రపోజల్. ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. బరి దిగించిన బాలిక. హలో, నేను ఇన్స్టిట్యూట్ కి వచ్చిన. నువ్వు ఎక్కడున్నావే? ఏంటి వాయిస్ అలా ఉంది? ఏంలే, ఈడో దేడిది మగ్గడు తగిలిండు, జరంత గుస్సాయించిన అంతే. హలో, ఏరా ఎక్కడ నువ్వు? నువ్వెక్కడ్రా? నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ క్యాంటీన్. ఏంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగుబంటి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. అది సరే గాని నేను ఆడికి పోయినవే? కాల్ చేస్తుంటే సెల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది సరే గానీ నేను కాల్ చేసిన ఎక్కడికి పోయినవరా? నాన్ స్టాప్ గా నాట్ రీచబుల్ అని వచ్చింది. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా బాయ్ ఫ్రెండ్ తో. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా గర్ల్ ఫ్రెండ్ తో. ఎక్కడికి వెళ్ళారు? శంకర్పల్లి దగ్గర వెళ్ళిపోయారా? రిటర్న్ ఎప్పుడు వచ్చిండ్రు? తెల్లవారు వచ్చారా? తెల్లవారిందాక డ్రైవింగ్ నేర్పించిండా? అంతసేపా? 1 minute. అది కాదురా. I'll call you back. రేయ్, నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమని పంపిస్తే నువ్వు దాంతో సిట్ అయిపోతావరా? కిట్టు. అరే ఐల్ కాల్ యు లేటర్. మీకు నా పేరు ఎలా తెలుసండి? కిట్టు. లా 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 లా. లల్లి, ఒకసారి నిన్ను చూడే. ఇప్పుడే షోరూమ్ చూసిన 1000cc బైక్ లా ఫుల్ జోష్ లో ఉండేవాడు. ఇప్పుడేమో అప్పుడే బోర్ కొట్టేసిన DS50 లా తెల్లగా డిమ్ముగా అయిపోయాడు. ఇదేమన్నా తక్కువ మళ్ళా? కోల్గేట్ యాడ్ లో మోడల్ లెక్క కలర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, మూవ్ ఆయింట్మెంట్ యాడ్ లో ఆంటీ లెక్క అయిపోయింది. ఏం పేరు పెట్టినవరా తనకి? లవ్లీయా? ఒకసారి క్యూట్ గా లవ్లీ అని పిలు, మేము కూడా వింటాం. ఏమే? హే యూ, నువ్వేందే అన్నావు? కుర్రాడు కత్తిలాగా ఉన్నాడని చెప్పినావు, మరి ఇప్పుడేందే కత్తితో పడిచినట్టు గట్ల వీసిపోయినావు? మరి మావాడు ఆవిడ గారికి 100 centimeters దూరం ఉన్నా తట్టుకోలేడంట. ఇప్పుడు చూడు, కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇద్దరు. ఇదేదో పెద్ద ఇంటర్వెల్ బ్యాంక్ అన్నట్టు ఒకళ్ళు అటు ఒకరు ఇటు వెళ్ళిపోతున్నారు. అయితే అంకుల్, బైక్ ఎక్కండి. क्या कौन है तुम? మీరెవరో నాకు తెలుసు, రండి బైక్ ఎక్కండి. ఇప్పుడు చెప్పండి అంకుల్, మార్నింగ్ పార్క్ దగ్గర, ఈవినింగ్ థియేటర్ దగ్గర, ఇప్పుడు ఇదిగో ఇలా ఇంటి దగ్గర. ఏంటి గెటప్లు? ఎందుకు మారు వేషాలు? ఎందుకేంటి? నీకోసమే. నాకోసమా? ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? నేను కనపడగానే పరిగెత్తుకొచ్చి ఎలా ఉన్నారు డాడీ అని పలకరించే నా కూతురు ఇప్పుడు ఆకాష్ని చూసారా, పలకరించారా, మాట్లాడారా అంటూ ప్రతిదీ నీ గురించి అడుగుతుంది. దానిలో ఏముంది అంకుల్? మీకు నచ్చితే నచ్చానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక వారం 10 రోజుల పాటు నిన్ను, నీ లైఫ్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి చేయండి, కానీ ఈ విషయం నా కూతురికి మాత్రం తెలియకూడదు. మీ కూతురికే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పను, ఓకేనా? అన్నయ్య, ఎవరైనా మా ఫ్రెండ్ ఫాదర్ వదినా. నిన్న మొన్న దాకా బానే బతికాడు, పాపం ఉన్నట్టుండి రోడ్డును పడాల్సి వచ్చింది. అయ్యో, అసలే హైదరాబాద్ లో రోడ్లు కూడా బాగుండవు. అందుకే వదినా మన ఇంటికి తీసుకొచ్చాను. అరే నీ వినయ విధేయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగే నేను ఆ యాడ్ ఏజెన్సీలో నీకేమైనా జాబ్ ఇద్దామంటే నువ్వు నాలా క్రియేటివ్ గా కనబడటం లేదు. హలో, నువ్వు ఇంకా రెచ్చిపోకుండా ఆపు. రెచ్చిపో నువ్వుండగా. అబే అదేం లేదు, నేను బ్రేక్ ఇద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇదిగో ఇవాళ నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంట్లోనే పడుండవా. ఆ పని ఈ పని అంటే మా అమ్మగారికి ఇంట్లో పనులే ఉంటాయి. గంటకోసారి వంట చేయడం, పూటకోసారి వంటలు తోవడం, రోజుకోసారి బట్టలు ఉతకడం, అంతేగా. అంతేనా? ఇదిగో అన్ని ఆయన పనులే చేస్తే కుదరదు, నా పనులు కూడా చెయ్యాలి. మీ పని ఏంటమ్మా? సూపర్ మార్కెట్ నుంచి ప్రొవిజన్స్ తీసుకురావడానికి వెళ్ళాలి. రోజు బాబుని స్కూల్లో దింపి తీసుకురావాలి. డైలీ సీరియల్స్ ఫాలో అయ్యి అందులో ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలి. అన్నట్టు నీకు బైక్ నడపడం వచ్చా? వచ్చే ఉంటుందిలే.
మగాడన్నాక బైక్ నడపడం రాదా ఏంటి? ఏం మాట్లాడినా చివరికి ఎక్కడికి వచ్చాగుద్ది. నీ పనులు చేస్తే చాలా, మాకు పనులు ఉండవా? నీకేం చేయాలి బాబు? డైలీ హోంవర్క్ చేసి పెట్టాలి, పక్కింట్లో బాల్ పడితే తెచ్చి పెట్టాలి, ఓ నీకేం చేయాలో వస్తే కడగాలి. ఏంటయ్యా నువ్వేం మాట్లాడవు? షెల్టర్ కోసం వస్తే సర్వెంట్ చేసామని ఫీల్ అవుతున్నావా? ఊరుకో. ఈ వయసులో ఎంత గొప్ప బ్రేక్ దొరుకుతుందని తెలియక చూడు నోట మాట రావట్లేదు మనోడికి. ఓ ఇంతకీ నీ పేరేంటన్నావా? మంగళంపల్లి మహారథి. మంగళంపల్లి మహా కష్టంగా ఉందా నోరు తిరగడం. ఓ పని చేద్దాం, షార్ట్ కట్ లో మంగళం అని పిలుస్తా. మంగళం. మంగళం బాగుంది కదా. హలో మంగళం, ఇటు చూడు. నువ్వు కృతజ్ఞతగా చూడాల్సింది వాడిని కాదు, నన్ను. నీకు బ్రేక్ ఇచ్చింది నేను కదా. మంగళం, ఓయ్ మంగళం, తెల్లారిందిలే. వారుడు పొద్దుకిన ఇంత ముద్దు నిద్రంటే బాబు నీకు.